వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. శ్రీకాళహస్తిలో ఇసుక మట్టి దోపిడీ పరాకాష్ఠకు చేరింది. మొన్న ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు నేడు ఒక ప్రభుత్వ హెడ్ మాస్టర్ ఈ మాఫియా దారుణాల వల్లే ప్రాణాలు కోల్పోయారు. నిన్ననే లోకేష్ శ్రీకాళహస్తి ఊరుందూరు ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ ఈ ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాల గురించి కనీసం ప్రస్తావించకపోవడం దారుణం. ఇక్కడి నుంచి రోజుకు వందల కొద్ది ట్రాక్టర్లు ఇసుక మట్టి అక్రమంగా చెన్నైకి తరలిపోతుంది. ఇటీవల 30 ట్రాక్టర్లను సీజ్ చేస్తే కేవలం 20 ట్రాక్టర్లపై మాత్రమే పెనాల్టీ వేసి మిగిలిన 10 ట్రాక్టర్లను అధికార పార్టీ నేతల కోసం వదిలిపెట్టారు. చనిపోయిన మురళి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అక్రమాలను ప్రశ్నిస్తే మాపై రౌడీ షీటర్లు పెడుతున్నారు, తప్పుడు కేసులు వేస్తున్నారు. మేము దేనికి భయపడేది లేదు. జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే బాధిత కుటుంబాల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోనే పెద్ద ఎత్తున ధర్నాలు, ప్రత్యక్ష నిరసనలు చేపడతాం. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, కంట ఉదయ్ కుమార్, మున్నా రాయల్, పఠాన్ ఫరీద్, గోరా, కోలూరు హరినాయుడు, రామచంద్రారెడ్డి, గఫూర్, బాలిశెట్టి శేఖర్, జూమ్లేషా, ఆరిఫ్, డాక్టర్ శంకర్, మొగరాల గణేష్, అస్లాం, బావాజీ, జయకృష్ణారెడ్డి, దివ్యకాంత్ తదితర వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాఫియా ఆగడాలపై తక్షణమే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.